ఈ జనాలకి బాగా ఈగో ఎక్కువైపోయింది. హలో ఆల్, వెల్కమ్ టు సాహోస్ సిరివెన్నెల సిరీస్. ఈరోజు మనం తరలిరాద తనే వసంతంలోని చరణం యొక్క డీటెయిల్ మీనింగ్ తెలుసుకుందాం. సిరివెన్నెల గారు ఈ చరణాలు రాస్తున్నప్పుడు ఇలా అనుకుని ఉంటారేమో, ఈ జనాలకి బాగా ఈగో ఎక్కువైపోయింది, అంతా నాదే అంతా నేనే అని అందరూ అనుకుంటున్నారు. వీళ్ళకి చిన్న జలక్కిస్తూనే ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇస్తా, గట్టిగా ఇస్తా. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. వెన్నెల వెలుగు కొందరిదా, డబ్బున్న వాడింట్లో, ఒక సెలబ్రిటీ ఇంట్లో, ఒక పొలిటీషియన్ ఇంట్లో ఎలా కాస్తుందో ఒక పేదవాడి ఇంట్లో కూడా అలాగే కాస్తుంది. అందరూ ఉన్న సిటీలో ఎలా కాస్తుందో ఎవరూ లేని అడవిలో కూడా అలాగే కాస్తుంది. ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా. ఎల్లలు లేని, ఏ బౌండరీస్ లేని ఈ చల్లని గాలి అందరిదే కదా, అందరి కోసం వీస్తుంది కదా. ప్రతి మదిని లేదే ప్రభాత రాగం, పదే పదే చూపే ప్రధాన మార్గం. ఉదయం అందరం ఆ సూర్యుడి కాంతితోనే లేస్తాం. ఆ సూర్యుడే లేకపోతే మన జీవితం ఉందా? ఏదే సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఈ సూర్యుడు, ఈ గాలి, ఈ వెన్నెల మనకి మెసేజ్ ఇస్తుంది. ఏది వాటికి మాత్రమే సొంతం కాదు. ఇవన్నీ ఏది పంచకుండా అన్నీ నాదే అన్నీ నాకే అని ఉంటే ఈ ప్రపంచం ఉంటుందా? ఇలాంటి పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం కదా. అలాగే మనిషి కూడా వాడికి ఉన్న దాంట్లో కొంచెం పక్కవాడికి పంచ. ఇది తెలియని మనుగడ కథ, దిశ నెరుగని గమనము కథ. కాదు, ప్రశ్నిస్తున్నారు. ఈ మాత్రం తెలియకుండా బ్రతికేస్తున్నావు అంటే ఏ డైరెక్షన్ వైపు వెళ్ళాలో తెలియకుండా డెస్టినేషన్ కోసం చూస్తున్నట్టే. అందుకే అదే మనిషి, నీకున్న దాంట్లో పక్కవాడికి కొంచెం పెట్టరా, బాగుపడతావు అని చెప్తున్నారు.